హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం యోనో యాప్లో చేసే ట్రాన్సాక్షన్స్కి మనకి కొన్ని రివార్డ్ పాయింట్స్ అని యాడ్ అవుతుంటాయి. చాలామందికి తెలియక వాటిని యూస్ చేసుకోకుండా ఎక్స్పైర్ అయిపోతుంటాయి. మనం ఈరోజు ఆ రివార్డ్ పాయింట్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మన ఫోన్లో యోనో యాప్ ఓపెన్ చేసి అక్కడ లాగిన్ అని ఉంది కదా, అక్కడ మన 6 డిజిట్ 6 అంకెల ఎంపిన్ పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని టైప్ చేస్తాము. తర్వాత ఇలా హోమ్ పేజ్ వచ్చాక కిందకి స్క్రోల్ చేస్తే, అంటే ఈ హోమ్ పేజ్ని కిందకి అలా స్క్రోల్ చేస్తే కింద ఉంది కదా SBI రివార్డ్స్ అని. సో ఆ SBI రివార్డ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుందన్నమాట, మై రివార్డ్స్ అని చెప్పి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంకా రీడీమ్ నవ్ అనేసి, ఇంకా టోటల్ ఎర్న్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి, ఇక్కడ టోటల్ ఎక్స్పైర్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా. మనం ఎర్న్ చేసిన పాయింట్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల మనం వాడిపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట, మనం యూజ్ చేసుకోలేము నెక్స్ట్. ఇంకా ఈ పాయింట్స్ ఎలా అంటే, ఈ పాయింట్స్ ఒక 4 పాయింట్స్కి మనకి ఒక 1 రూపీ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 పాయింట్స్ ఉంటే మనం 25 రూపీస్ వాటిని క్యాష్ రూపంలో మార్చుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు నాకు 2560 పాయింట్స్ ఉన్నాయంట. సో నేను దాని మీద రీడీమ్ నవ్ కొట్టాను. అప్పుడు నెక్స్ట్ ఇలా డిస్క్లైమర్ ఒకటి చూపిస్తుంది. సో ఐ అగ్రీ అని కొట్టాను. సో నెక్స్ట్ వేరే సైట్కి డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇక్కడ చూసారు కదా SBI రివార్డ్స్ అని, ఆ సైట్కి వచ్చాం మనం. ఇక్కడ పైన చూపిస్తుంది కదా మెనూ ఉంది కదా, ఆ మెనూ క్లిక్ చేస్తే సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనం మొబైల్ రీఛార్జ్కి అనుకున్నాం కాబట్టి రీఛార్జ్ మీద క్లిక్ చేసి మొబైల్ రీఛార్జ్ క్లిక్ చేశాను నేను. సో ఇంక ఇక్కడ చూపిస్తుంది అనమాట, రీఛార్జ్ చేసుకోవడానికి మన మొబైల్ నెంబరు, ఇంకా మనం ఏం మొబైల్ వాడుతున్నాం, లైక్ ఎయిర్టెల్, జియో అని అక్కడ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింద సర్కిల్ అని ఉంది కదా, మన స్టేట్ ఆంధ్ర, తెలంగాణ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద అమౌంట్ అని ఉంది కదా, మనం ఎంత అమౌంట్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్, లేదా ఇక్కడ ప్లాన్ చూపిస్తుంది అనమాట. సో ప్లాన్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను నా డీటెయిల్స్ అన్నీ ఇన్పుట్ చేశాను. సో కన్ఫర్మ్ కొడితే నెక్స్ట్ ఇలా వస్తుంది ప్రొసీడ్ చేయడానికి, సమ్మరీ అనమాట, ఇంత అమౌంట్ రీఛార్జ్ చేస్తున్నారని. సో ప్రొసీడ్ కొట్టాను నేను. సో నెక్స్ట్ ఇలా పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు నాకు 956 పాయింట్స్ నేను కన్వర్ట్ చేసుకొని 239 రూపీస్కి నాకు రీఛార్జ్ చేసుకుంటున్నాను అనమాట. 239 రూపీస్కి రీఛార్జ్ అంటే 239 ఇంటూ 4 పాయింట్స్ అంటే టోటల్ 956 పాయింట్స్ నేను ఇప్పుడు రీడీమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఓటీపీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ కొడితే ఇలా మన రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అవుతుంది. సో మన రీఛార్జ్ సక్సెస్ అవుతుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా అలాగే ఏమన్నా ఎర్రర్ వచ్చినా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.